ఇలాంటి సినిమాలు చూస్తుంటే అనిపిస్తుంది మనల్ని ఎమోషనల్గా మలయాళం మూవీ మేకర్స్ కన్నా ఇంకెవ్వరూ ఎంటర్టైన్ చేయలేరు అని. గురువాయూర్ అంబాల నడైలు. కంటెంట్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, అనస్వర రాజన్ అండ్ బసిల్ జోసెఫ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన కామెడీ డ్రామా ఇది. ఇక స్టోరీ చూసుకుంటే ఆనంద్ అండ్ విను బావబొమ్మర్దులు. ఆనంద్ వాళ్ళ చెల్లెల్ని వినుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అయితే వినుకి ఎక్స్ లవర్ ఉంటుంది. తన గురించి ఆనంద్తో ఎప్పుడూ చెడుగా మాట్లాడుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విను ఎక్స్ లవరే ఆనంద్ వాళ్ళ భార్య. ఇది తెలిసిన ఆనంద్ ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేయాలని చూస్తాడు. మీరైనా ఒక్కసారి ఆలోచించి చూడండి, ఆ సిచ్యువేషన్ ఏ ఇండియన్కైనా ఎంత కంపరంగా ఉంటుందో. మరి ఆ పెళ్లి ఆగిపోయిందా, ఇంకా ఏం జరిగింది అనేది మూవీలోనే చూడండి. కల్కి లాంటి సినిమాల కన్నా ఇలాంటి కథలు వెతికి తీయడం చాలా టఫ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎమోషన్స్లో ఏ చిన్న మిస్టేక్ చేయకుండా ప్రతి క్యారెక్టర్ని క్లారిటీగా రాసుకోవాలి. కానీ ఇలాంటి సినిమాలు చూస్తుంటే అంత పెద్ద వర్క్ ఏమై ఉండదులే అనిపిస్తుంది. మరి అదే కదా స్టోరీకి మేకింగ్ తర్వాత సినిమాకి ఉండే డిఫరెన్స్. మేకింగ్ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు ఇరగదీశారు. ఇందులో కూడా ఆ మలయాళం టచ్ బాగా కనిపించింది. మ్యూజిక్ కూడా బాగుంది. డైరెక్టర్ విపిన్ దాస్ నుంచి మంచి ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. కాకపోతే క్లైమాక్స్ పూర్గా ఉండింది. ఇంకొంచెం ఎఫర్ట్స్ ఇచ్చుంటే బాగుండేది. అందరూ చూడొచ్చు. ఇంకా ఫుల్ ఫ్యామిలీతో చూస్తే పక్కపక్క నవ్వి చావడం ఖాయం. ఈ కామెడీ చూస్తుంటే నాకు జంధ్యాల అండ్ త్రివిక్రమ్ల మార్క్ కామెడీ గుర్తొచ్చింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు అండ్ మలయాళం లాంగ్వేజెస్లో ఉన్న ఈ మూవీకి IMDb రేటింగ్ 6.8, నా రేటింగ్ 8. కళ్ళకే కాకుండా మనసుకు కూడా నచ్చే లేటెస్ట్ మూవీ కావాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. టైమ్ ఫర్ సినిమా అండ్ యూ. మీరే యాక్టర్ అయితే ఏ సినిమా రీమేక్లో యాక్ట్ చేస్తారు? కామెంట్ యువర్ ఆన్సర్స్ బిలో. I know you're waiting till the morning comes my bed. I just wanna be alone to feel free tonight.